शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अर्कपुरी महाराज्ञी विश्वजननी అనసూయాదేవికి జయమగుగాక. మనము 8వ అధ్యాయంలో 2వ భాగంలో తెనాలి రంగంలోకి అడుగు పెడుతున్నాం. కథాగమనం ప్రకారం అమ్మ, రాఘవరావు తాతయ్య, రాఘవరావు మామయ్య గారు, సీతాపతి తాత గారు తెనాలిలో ఓ 10 రోజులు ఉండడానికి వస్తారు. వచ్చి రైల్వే స్టేషన్ బయట గుర్రబళ్ళు, ఎడ్లబళ్ళు ఆగిన చోట నిలబడతారు. నిలబడ్డప్పుడు అమ్మ ఒక ఎద్దుని ముట్టుకుంటుంది. ఆ ఎద్దు అమ్మ వైపు చూసి చచ్చిపోతుంది. ఈలోగా ఒకళ్ళెవరో కుక్కను కొట్టడానికి విసిరిన రాయి అమ్మ కాళ్ళకి దగ్గర గాయం తగులుతుంది. ఇదంతా చూసి సీతాపతి తాత గారు కంగారు పడతారు. కంగారు పడుతూ ఆ కంగారులో అమ్మతో కొంత అందమైన సంభాషణ చేస్తారు. అది చేశాక అమ్మ తాతగారు వెంకట సుబ్బయ్య గారికి నడిచెడుతుంటే కాదరవలేని ఒక గుర్రబండి సాయి వచ్చి గుర్రబండి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతాడు. ఇంటికి వెళ్ళడంతో మళ్ళీ అందరూ కూడా అప్పుడే రంగమ్మ తల్లి గారు పోయిందా అన్నట్టుగా ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ శోకాలు పెట్టి ఏడిచి ఒక 10 రోజుల పాటు అమ్మాయిని ఉంచుకుందామని ప్రయత్నం చేస్తారు. ఉండేట్టు కనబడలే. సరేనాయన, ఇప్పుడు అలవాటు ఏట్టు కాలేదు, మళ్ళీ తిరిగి అలవాటు అయ్యని చెప్పుడు కాసిన రోజులు ఉంచుకుందాలే అని చెప్పేసని సీతాపతి తాత గారికి, అమ్మకి మళ్ళీ తిరిగి ఆశీర్వచనం చేసి బట్టలు పెట్టి పంపిస్తూ మళ్ళీ ఆ గుర్రబండి కాదరవల్లి షాపు బండిలోనే రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో మళ్ళీ ఒక అందమైన చర్చ జరుగుతుంది. ఇది ఈ పార్ట్లో ఉండే కథాగమనం. ఈ కథాగమనంలో ఉన్న పాత్ర అమ్మ, సీతాపతి తాత గారు, ఎద్దు, ఆ ఎద్దు బండివాడు, ఒక సాయిబు, తర్వాత ఇంట్లో అన్నపూర్ణమ్మ గారు, జానకమ్మ గారు, మిగతా పింతల్లులు, వెంకట సుబ్బయ్య గారు, ఇవి పాత్రలు ఈ ఘట్టంలో వచ్చేవి. ఇక్కడ కథ ఏమిటంటే, ఎక్కడ ఏ అద్వైత శాస్త్రంలో, ఏ వేదాంత శాస్త్రంలో, ఏ భగవద్గీతలో చెప్పని విశ్వరహస్యాలని, శాస్త్ర రహస్యాలని, పరమసత్యాలని, నిత్య వ్యావహారిక సత్యాలని, సత్వ వ్యావహారిక సత్యాలని అమ్మ ప్రతిపాదించి చెబుతారు. ఇదొక విచిత్రమైనటువంటి భావన. ఈ భావనకు అమ్మ శ్రీకారం చుట్టడం ఎప్పుడో చుట్టారు. ఆపద్బాంధవి అనేటువంటి చాప్టర్లో అమ్మ నిడుబ్రోల్లో తాతతో జరిపిన సంభాషణ, తర్వాత రైల్వే స్టేషన్లో తెనాలి వెంకట సుబ్బయ్య గారు వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్లో జరిగిన సంభాషణ, ఆ తర్వాత ఇంటికి వచ్చాక చేసిన కొంత సంభాషణ, ఇవన్నీ కూడా పరోక్షంగా ఒక ఇతివృత్తం యొక్క కంటిన్యూటీ చూపిస్తున్నాయి. అమ్మ తనకమ్మ, తాను అమ్మ, తానే అయిన అమ్మ, అందరికీ అమ్మ, పిలిచిన అమ్మే,
పిలవకపోయినా అమ్మే, తెలిసినా అమ్మే, తెలియకపోయినా అమ్మే, పశుపక్షాదులకి అమ్మే, జంతువులకి అమ్మే, మానవులకి అమ్మే. ఆమె ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి ఆవిడ. ప్రథమ స్పందనలో వచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కట్టుబడి తన కార్యాన్ని, తన కారణాన్ని, తన సత్వాన్ని, తన సత్యాన్ని, తన భావాన్ని, తన అనుభవాన్ని, తన అవగాహనను, తన శాస్త్ర పరిజ్ఞానాన్ని అన్నింటినీ సమన్వయం చేసి అమ్మ అనేక జీవి సత్యాలు ప్రతిపాదిస్తారు. ఇవన్నీ కూడా అమ్మ ప్రధానంగా తర్వాత రోజుల్లో చెప్పినటువంటి ఒక సూత్రం అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది, కానీ శాస్త్రం అనుభవం ఇవ్వదు. ఈ మాట చాలామందికి తెలిసినటువంటి అమ్మ మాటల్లో ఒకటి. అదేవిధంగా ధ్యాసే ధ్యానము. ఈ ధ్యాస ఏ రకంగా ఉంటుంది? ఇంకోటి, అమ్మ ఇడుబ్రోల్లో దక్షిణాదికి చెందిన తాతతో భ్రాంతి గురించి, భ్రమ గురించి, తర్వాత ఆత్మతత్వం గురించి మాట్లాడటమే కాకుండా చిదంబరరావు తాతగారితోనూ, తర్వాత గంగరాజు పున్నయ్య గారితోనూ ఆత్మతత్వం గురించి, ఆత్మస్వరూపం గురించి మాట్లాడుతూ శక్తి స్వరూపాన్ని ప్రతిపాదిస్తారు. ఒక తాడును చూసి పాము అనుకుంటాం, పామును చూసి తాడు అనుకుంటాం. ఒక భ్రమ ఉంది, ఒక భ్రాంతి ఉంది. ఈ భ్రమ కలిగేది ఎవరికి? భ్రాంతి కలిగేది ఎవరికి? చూసేవాడికి. దేన్ని చూస్తున్నాడు? కనపడేదాన్ని చూస్తున్నాడు, వినపడేదాన్ని చూస్తున్నాడు. ఈ కనపడేదాన్ని, వినపడేదాన్ని చూడటం ద్వారా మనస్సులో ఒక అనుభవాన్ని పొందుతున్నాడు. ఆ అనుభవం ఒక అనుభూతిగా, ఒక స్పందనగా, ఒక భావంగా ఏర్పడుతోంది. ఈ భావం కూడా అది అరూపం అయినప్పటికీ దాన్ని ఆరోపించవచ్చు. ఏ శాస్త్రము ఈ రకమైన ఆరోపణని చెప్పలే, అమ్మ ఒక్కరే చెప్పారు. ఇది గొప్ప శాస్త్రం. శంకరాచార్యుల వారు కానీ, రామానుజాచార్యుల వారు కానీ, మధ్వాచార్యులు కానీ, ఇలా ప్రసిద్ధి పొందినటువంటి తాత్వికాచార్యుల వారు కూడా ఒక భావాన్ని ఇంకొక భావం మీద ఆరోపించవచ్చు అనేటువంటిది చెప్పలేదు. ఉదాహరణకు అధ్యాసాభావం అంటాం దీన్ని. అధ్యాస మీమాంస. అమ్మ దృశ్యమీమాంసని, ద్రష్టమీమాంసని, భావమీమాంసని అధిగమించి తత్వమీమాంసలకు వెళ్ళబోయే ముందు తత్వం యొక్క స్వరూపం అర్థం కావడం కోసం గాను అధ్యాసను విశ్లేషిస్తారు. అధ్యాస అంటే ఒకదాని మీద ఒకటి ఉంచుట. ఒక రూపం మీద ఉంచుతున్నాం, ఒక నామం మీద ఉంచుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఈ రూపం మీద అనసూయ అనే పేరు ఉంచారు. ఆ అనసూయ అనే పేరు మీద అమ్మ అనే పేరు ఇచ్చారు. అమ్మ అనే పేరు మీద విశ్వజనని అనే పేరు ఇచ్చారు. ఇలాగా ఇదంతా అధ్యాసే. ఈ అధ్యాస ఏది కూడా నిజం కాదు, అంతా కూడా నిజం అనిపిస్తుంటుంది. అంతా అబద్ధమే. ఒక తాడును చూసి పాము అనుకోవడం ఎంత అబద్ధమో, ఈ రూపాన్ని చూసి అనసూయ అనుకోవడం అంత అబద్ధమే. ఆమె వెంకమ్మ అనుకోవచ్చు, సుబ్బమ్మ అని కూడా అనుకోవచ్చు, అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ అనసూయ అని మనం అనుకుంటున్నాం. అనసూయ అనుకున్న తర్వాత అమ్మ అని ఆరోపణ చేశాం. అమ్మ అని ఆరోపణ చేస్తే విశ్వజనని అని ఆరోపణ చేశాం. దేని మీద జరుగుతోంది? ఆ రూపం మీద జరగటంలే, తత్వం మీద జరుగుతోంది. తత్వం యొక్క వికారం రూపంగా వచ్చింది, రూపం యొక్క వికారం నామంగా వచ్చింది, ఈ నామం యొక్క వికారం వ్యవహారంగా వచ్చింది. దాని పేరే వ్యవహారం. వ్యవహారం అంటే ఏమిటి? అవాహారము. అంటే విశిష్టముగా, విశేషముగా, వికృతముగా. అవ అంటే కిందకు వచ్చి, హారము వ్యవహరించేది. కాబట్టి అవాహారము అని పదాలు ఉన్నాయి దానిలో. వ్యవహారం. ఈ వ్యవహారం అనబడేటువంటిది సిద్ధాంతం అనేదానికి సంబంధం కలిగించేది. ఉన్నది, చూస్తున్నది, తెలుస్తున్నది. ఉన్నదానికి, చూస్తున్నదానికి
తెలుస్తున్న దానికి సంబంధం ఎలా అర్థం చేసుకోవాలి. ఇది దృశ్యం నుంచి జ్ఞానంగా, జ్ఞానం నుంచి భావంగా, భావం నుంచి తత్వంగా, తత్వం నుంచి చైతన్యంగా, చైతన్యం నుంచి మరుగ్గా ఏ రకంగా మార్పు పొందుతుంది. ఇవన్నీ కూడా అమ్మ అందమైన మాటల్లో, చక్కని సంభాషణలో, అందమైనటువంటి మొండితనంతో కూడినటువంటి విశ్లేషణతో కూడిన వ్యవహారంతో కూడిన తర్కబద్ధతతో కూడిన శాస్త్రీయతతో కూడిన సమకాలీనతను అధిగమించే సర్వజ్ఞతను దాటిన అక్షరత్వాన్ని దాటిన గురుతత్వంతో అమ్మ దాన్ని విశ్లేషణ చేస్తారు. ఇక్కడ మొట్టమొదట బస్ స్టాండ్ బయటికి వస్తారు. బయటికి రావడంతో కథ ఏమిటి? అమ్మ ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ ఎద్దు మీద చేయేస్తుంది. మళ్ళీ వాడు ఎద్దు ముట్టుకోకుంటాడు. ముట్టుకోకుంటే అమ్మ అలా సవరణిస్తుంటుంది. ఆ సవరణిస్తే కొడతాడు. కొరడా కొట్టేప్పటికీ అమ్మకి దెబ్బ తగులుతుంది, ఎద్దుకి దెబ్బ తగులుతుంది. అప్పుడు ఆ ఎద్దు అమ్మ వైపు చూస్తుంటుంది, అమ్మ ఎద్దు వైపు చూస్తుంటుంది. చూస్తూ అప్పుడు వాడు ఎద్దు హిస్టరీ చెప్తాడు. దానికి మంచి జబ్బు చేసింది, వారం రోజులుగా బాధపడుతోంది, అది చాలా మంచి ఎద్దు, ఎంత కట్టినా పర్వాలేదు, ఎంత దూరం తీసుకెళ్ళినా పర్వాలేదు, ఎప్పుడు పని చెప్పినా పర్వాలేదు అని ఎద్దు యొక్క చరిత్ర అంతా వివరిస్తాడు. ఈ మంచి జబ్బు చేసింది, మొన్ననే గడ్డి తింది కొంచెం, ఇవాడు మళ్ళీ బండి కట్టాను, ఆరోగ్యం బాగుపడితే ఎద్దునే నేను ఇస్తాను దేవుడికి మొక్కుకున్నాను అని చెప్పేసని ఆ దేవుడే వెతుక్కుంటూ వచ్చి ఆ ఎద్దు మీద నిలబడ్డాడు అమ్మ రూపంలో. అది అమ్మకు అర్థమైంది, ఎద్దుకు అర్థమైంది, మిగతా ఎవరికి అర్థం అవ్వలేదు. ఆ అర్థమైన ఎద్దు అమ్మ వైపు చూస్తూ అమ్మ అని పిలిచి అమ్మకి బరువు అవ్వకూడదని చెప్పేసి కాళ్ళమధ్య పెట్టి ప్రాణం విడుస్తుంది. అక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది, జ్ఞానం కలగడానికి మానవ జన్మే అక్కర్లేదు. అది స్టేట్మెంట్ పుస్తకంలో. కాబట్టి ఏ జీవంలో అయినా చైతన్యం ఉంటుంది, ఆ చైతన్యంలో తత్వం ఉంటుంది. తత్వము, జీవము, చైతన్యము మూడు ఒకటే. ఆ మూడు శక్తి యొక్క స్వరూపాలు. ఆ శక్తి యొక్క స్వరూపం మనకు రూపంతో ఉన్నప్పుడు అరూపంగా కానీ రూపారూపంగా కానీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా జ్ఞానం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి దాన్ని అక్కడ ప్రతిపాదించి ఇంతలోకి ఒక రాయి విసురుతాడు. ఆ రాయి విసిరింది అమ్మ కాలు తగులుతుంది, చాలా అందంగా ఉంది, దెబ్బ తగులుతుంటుంది, రక్తం వస్తుంటే అమ్మ అక్కడికి వచ్చిన మాట చెబుతారు. ఏమనంటే అనుభవించవలసిన పరిస్థితి వచ్చే బాధ కూడా తప్పకుండా అనుభవించక తప్పదు అని చెప్పి ఇంకొక చిన్న వాక్యం కలుపుతారు అక్కడ. అదేమిటంటే ప్రతి జీవి ప్రతి క్షణం తన జీవితంలో అనుక్షణం జరుగుతున్న దాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు శాస్త్రాలతో పని లేదు. కాబట్టి నీవు నీ జీవితాన్ని, నీ జీవనాన్ని, కాలాన్ని, దేహాన్ని, దృశ్యాన్ని, సమాజాన్ని సమన్వయం చేసి పరిశీలించు. సరే, పరిశీలిస్తుంటుంది. అమ్మ నిలబడి ఉంటుంది. సీతాపతి గారు వస్తారు. అన్నయ్యడమ్మ ఏమో ఇటే విడిపోయాడు, మరి ఇంకా ఇక్కడ నిలబడ్డామే, ఎద్దు చచ్చిపోయింది. అవును, చచ్చిపోతే అక్కడ ఎందుకున్నావు? ఎద్దు నాకు బతికిస్తావా? నేను బతికించడం లేదు, సంపన్నం లేను. మరి ఇప్పుడు ఎందుకు నిలబడ్డాను. ఎద్దు చచ్చిపోయింది నాన్న. మళ్ళీ ఎందుకు ఎద్దు చచ్చిపోతే ఏమైంది? ఎవరు ఏడవడం లేదు. అమ్మ చచ్చిపోయినప్పుడు అంతమంది ఏడిచారుగా, ఎద్దు చచ్చిపోయినప్పుడు ఒక్కడు ఏడవటం లేదే అని చెప్పేసి అంటే నువ్వు ఏడిచావా అని సీతాపతి తాతగారు అడుగుతారు. అడిగితే నేను అప్పుడు ఏడవలేదు, ఇప్పుడు ఏడవలేదు. అమ్మ చచ్చిపోయినప్పుడు ఏడవలేదు, ఎద్దు చచ్చిపోయినప్పుడు ఏడవలేదు. అమ్మ చచ్చిపోయినప్పుడు నీకు దెబ్బ తగిలిందమ్మా, దెబ్బ తగిలితే దాన్ని ఏమైనా చేసుకోవచ్చు. ఎద్దు చచ్చిపోయింది, ఎద్దు చచ్చిపోయిన ఎద్దు కోసం ఏడుస్తావు, ఏడిచే వస్తుంది. అప్పుడు మరి చచ్చిపోయిన అమ్మ కోసం ఎందుకు ఏడిచారు అప్పుడు అని అమ్మ అడుగుతుంది. చచ్చిపోయినప్పుడు ఏమో ఏడిచారు, ఎద్దు అమ్మ చచ్చిపోతే, ఎద్దు చచ్చిపోతే ఏడవలేదు. అమ్మ వేరా ఎద్దు వేరా అని ప్రశ్న వేస్తుంది. వేసి అలాగే నిలబడి ఉంటుంది. చెప్పు మనసులో మాట, నేను ఇంటికి తీసుకెళ్ళాలి, అడుగుతావా వస్తావా అడుగుతా సీతాపతి గారు. అడిగితే వస్తాను. మరేం కావాలి? బండిలో వస్తాను. ఏ బండిలో వస్తాను? ఆ బండిలో వస్తాను. బండి బండి వాడి దగ్గర పంపిస్తే ఎద్దు చచ్చిపోయి కనపడటం లేదా, బండి కట్టమంటాం చెప్పి ఇవేం కోరికలమ్మా, తీర్చుకోవాలి కోరికలు, ఎందుకంటే రెండు కోరికలు కూడా పెట్టుకున్నావు అని చెప్పేసి ఆహా అక్కడికి ఎందుకు నా కోరికలు తీరుస్తున్నట్టు, నేను ఉన్నది ఏంటి, నేను అనుకున్నది ఏమిటి చూస్తున్నా, నువ్వు అది చూస్తున్నావు. నువ్వు చూసిన వైపు నేను చూడలే, కానీ నువ్వేమనుకుంటున్నావు, నువ్వు చూసిన వైపు నేను చూశాను అనుకుంటున్నావు. నేను అనుకున్నది నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకున్నది నేను అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నది నేను అనుకుని నువ్వు అనుకున్నట్టుగా మాట్లాడుతూ నన్ను మీద ఆరోపిస్తున్నావు. ఇది భావాధ్యాస.
అందుకోసం చెప్తున్నాను ఆ భావాధ్యాస. ఇలా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆ భావన ఉంటేనే అందంగా ఉంటుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అక్కడ అవునవును నువ్వు చూశావు, నేను చూశాను, నువ్వు అటు చూశాను, అక్కడ నాకు స్తంభం కనిపించింది, నీకు తెర కనిపించింది, నువ్వేమనుకుంటున్నావు, నేను తెర చూస్తున్నాను అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు స్తంభాన్ని చూస్తున్నాను, నేను స్తంభాన్ని చూస్తున్నాను, నువ్వు తెరను చూస్తున్నావు, నేను స్తంభాన్ని చూస్తున్నాను, రెండూ అటే ఉన్నాయి. ఉన్నదాన్ని నేను చూస్తున్నాను, నువ్వు ఇది చూస్తున్నావు, నేను ఎద్దును చూడటం లేదు, నేను అటు చూస్తున్నాను, నేను ఎద్దును చూస్తున్నాను అనుకుంటున్నావు, నువ్వు బండిని చూస్తున్నాను అనుకుంటున్నావు, అయిపోయింది. దాంతో ఏమైంది, నువ్వు అనుకున్నది ఒకటి, నేను అనుకుంటున్నది ఒకటి. పాదానికైనా వ్యవహారానికైనా ఇంకా వేరే రెండు ఏమీ లేవు. ఈ రెండు సిద్ధాంతాలు కనుక కలిసినట్టయితే ఏమవుతుంది అని చెప్పేసి అంటే ఉండేదొకటి వేరేదొకటి. ఇది ఒకటిలోనే కాదు, భార్యకి భర్తకి అంతే, తల్లికి బిడ్డకి అంతే, గురువుకి శిష్యుడికి అంతే. కాబట్టి ఈ కారణం చేతనే వాడికి ఏదో తెలియదు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక్కడ ఏమవుతోంది, భావం పంచబడుతోంది, భావం పంచబడుతోంది, తత్వం పంచబడుతోంది, సత్యం పంచబడుతోంది. పంచబడి అది సంపూర్ణం కాకుండా పోతోంది, అసంపూర్ణత్వం ఏర్పడుతోంది. అందువల్ల ఇది ప్రపంచం అయింది, అందువల్ల ఈ భిన్నత్వం ఏర్పడింది. అక్కడే మనస్సు అనేది గుర్తింపబడలేకపోతోంది. ఆ మనసు గుర్తింపబడలేకపోవడం వల్ల భావాలు అనేకం అవుతున్నాయి. ఆ అనేకం అవడం వల్ల ఆ భావాల నుంచి ఒక రకమైనటువంటి వికృతమైన స్పందనలు వస్తున్నాయి. ఆ వికృతమైన స్పందన రావడం ద్వారా బోధ ప్రారంభమైంది. మనసు తెలిసినప్పుడు బోధే ఉండదు. మహా చదువుకున్నాము, బాగా పండితులము, ఆచార్యులము అనుకునే వాళ్ళందరికీ కూడా మనసు అంటే తెలియదు. వాళ్ళందరూ కూడా బోధపడుతూనే పండితున్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంత ఉపన్యాసం అంతా అమ్మయిస్తారు. ఇంత ఉపన్యాసం యొక్క సారాంశం ఏమిటి అని చెప్పేసి అంటే మనసు తెలిస్తే బాధ లేదు. రెండు, ఈ ప్రపంచంలో ఉండేది భిన్నత్వము. మనసు సరిగిపోవడం వల్ల ఈ భిన్నత్వం ఏర్పడింది. ఈ భిన్నత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అధ్యాస. అధ్యాస ఏమిటి, భావము యొక్క అధ్యాస. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సీతాపతి గారు, అమ్మ. సీతాపతి గారు తన భావాన్ని అమ్మ భావం మీద ఆరోపించారు. అమ్మ భావం మీద ఆరోపించి తన భావము అమ్మ భావం మీద ఆరోపించినప్పుడు దాన్ని అమ్మ భావంగా తీసుకుని అమ్మ కూడా ఆ రకంగా భావిస్తుంది అనుకుని సీతాపతి గారు తన సంభాషణ కొనసాగించారు. ఇది కేవలం నీ ఒక్కడికే కాదు, అందరికీ సమానమే. అది ఇంట్లో కూడా అంతే. భార్యాభర్తల మధ్య సంభాషణ అంతే, తల్లికి బిడ్డకి మధ్య సంభాషణ అంతే, గురువుకి శిష్యుడికి మధ్య సంభాషణ అంతే అని చెప్పేసి నమ్మదాని సారాంశాన్ని చెప్పారు. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి సూత్రం. ఇది ఎవరు ఇంతవరకు నాకు తెలిసి ఎవరూ చెప్పలే. ఎందుకంటే అమ్మ నిత్య వ్యవహారాన్ని సత్య వ్యవహారంగా మార్చేశారు. ఆ వ్యవహారం నుంచి సత్వం వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఆ భావం యొక్క అధ్యాస ఎలా ఉంటుంది అనేటువంటి భావన చూసినప్పుడు అది కేవలం భ్రాంతి వల్ల కలిగేది కాదు, భ్రమ వల్ల కలిగేటువంటిది కాదు. భ్రాంతి వల్ల కలిగేది కాదు, భ్రమ వల్ల కలిగేది కాదు. అది దేని వల్ల కలుగుతోంది, అహం వృత్తి యొక్క చైతన్యం యొక్క విశ్లేషణ ద్వారా కలుగుతున్నటువంటి భావాన్ని తీసుకున్నారు. వేదాంతులందరూ కూడా ఏం చేస్తున్నారు, భ్రాంతి నుంచి భ్రమ నుంచి ఉపరమించడం ద్వారా పెడుతున్నారు. మరి అహం వృత్తి అనేటువంటిది ఒకటి ఉంది. అహం వృత్తి యొక్క స్వరూపం ఏ రకంగా అవుతుంది, అహం అనేటువంటిది నిర్గుణమైనటువంటిదా కాదు, సగుణమైనటువంటిదే. కానీ గుణాగుణ సహితంగా ఉంటుంటుంది. గుణరహితము కాదు, అది గుణసహితమే. ఆ గుణసహితమైనటువంటిది ఒక భావం మీద ఆరోపింపబడింది. ఆరోపింపబడినప్పుడు ఆ భావాన్ని ఇంకో భావం మీద ఆరోపణ చేస్తున్నాడు. అంటే అటువంటిప్పుడు ఒక వ్యక్తి ఇలా అనుకుంటున్నాడు అని ఇంకొక వ్యక్తి అనుకోవడం, ఒక పాముని చూసి తాడనుకోవడం ఎంతో, దీన్ని చూసి తాడును చూసి పాము అనుకోవడం ఎంతో, ముచ్చిపని చూసి వెండి అనుకోవడం ఎంతో, లేదా ఎండమామిని చూసి నీళ్ళు అనుకోవడం ఎంతో, దీన్ని చూసి అనుకోవడం కూడా అంతే. అంటే అమ్మ 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ప్రారంభం చేసినటువంటి సంభాషణ, 5వ అధ్యాయంలో ప్రారంభం చేసిన సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణ యొక్క సారాంశాన్ని కొనసాగిస్తూ ఇదంతా కూడా దృశ్యము యొక్క వ్యవహారము ద్వారా, ద్రష్ట యొక్క భావం ద్వారా, దృశ్యమునకు ద్రష్టకు మధ్య సమన్వయం లేకపోవడం ద్వారా, భావములో అసత్యమైనటువంటి దాని యొక్క ప్రతిపాదన జరగడం ద్వారా, భావములో భ్రమ భ్రాంతి ప్రవేశించడం ద్వారా, ఈ భావాధ్యాస అనేటువంటి దాని ద్వారా నీవు ఉన్నదాన్ని సక్రమంగా చెప్పలేకపోతున్నావు అనేటువంటి సూత్రాన్ని చెప్పారు. కాబట్టి అజ్ఞానమునకు కారణమేది భావము, జ్ఞానమునకు కారణమేది భావము. అది అధ్యాసగా ఉన్నప్పుడు ఒక స్వరూపాన్ని పొందుతుంది, అధ్యాస కానప్పుడు ఇంకొక స్వరూపాన్ని పొందుతుంది. ఈ రకమైనటువంటి తర్కాన్ని విశ్లేషణ చేసుకుంటూ చాలా అందంగా అద్భుతంగా చెప్పుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే అమ్మని తీసుకుని బయలుదేరుతుంటే వెనకాల ఈ కాదరవరి వస్తుంటాడు. కాదరవరి వస్తుంటే అమ్మ ఒంటి నిండా డబ్బులు ఉన్నాయి, ఆ విధ వెనకాల ఎవడో వస్తున్నాడు, వాడిని నువ్వు సాయిబుల్ని అసలే నమ్మకూడదు. అంటే వాడు చాలా మంచివాడు నాయన, మంచివాడు నాన్న, నువ్వు అందరినీ అలా అంటావు, కులము గుణము బట్టి ఆధారపడి ఉండదు మంచితనం అని చెప్పేసి అంటే అన్ని అనవసరమైన మాటలు, అన్నీ నీకు చంద్రమౌళి వాడి పోలికలు వచ్చాయి అని చెప్పేసి అంటారు ఆయన. అనేటప్పటికీ మన్నవాళ్ళ కోపం వచ్చినప్పుడు చంద్రమౌళి పోలికలు అంటారు, చంద్రమౌళి వాళ్ళకి పోలికలు వచ్చినప్పుడు మన్నవాళ్ళ పోలికలు అంటారు, వాళ్ళ పోలికలు నీకు వచ్చాయంటారు, నీ పోలికలు నాకు వచ్చాయంటారు, వచ్చింది నా పోలికలు మీ అందరికీ వచ్చాయంటుంది. అత్యద్భుతమైన మాట. అక్కడ ఏమిటి, నా నుంచి మీరందరూ కూడా వచ్చారు కానీ మీ నుంచి రాలేదు, నా పోలికలు మీకు వచ్చాయి సుమా అని చెప్పేసి చెప్పడం, అది నా పోలికలు మీకు వచ్చాయని చెప్పేసి అంటారు. సరే ఇంతలోకి కాదరవరి వచ్చి అయ్యా నేను గుర్రబండి తీసుకొస్తాను, ఒక నిమిషం ఆగండి, అమ్మాయి గారిని తీసుకొస్తాను అని చెప్పేప్పటికి కాదరవరి పట్ల కొంచెము అభిప్రాయం మారుతుంది సీతాపతి గారికి. ఓహో వీడెవడో పర్వాలేదు అని చెప్పేసి ఒక మార్క్ ఇస్తాడు.
పాపం రెవెన్యూ ఇన్స్పెక్టర్ లాగా ఒక మార్క్ ఇచ్చాడు. తహసీల్దార్ గారు గరణం గారు కదా అంటే ఆయన కూడా అంత తొందరగా నమ్మడు ఆయన. ఆ కారణం చేత ఒక మార్క్ ఇచ్చాడు. ఒక మార్క్ ఇచ్చిన తర్వాత సరే ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత రచ్చ గోల అంతా హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఆ హడావిడిలో 10 మంది పలకరిస్తారు. పలకరిస్తే ఏం మాట్లాడదు, ఏం పెట్టినా చెందు, పలికిదా మాట్లాడదు, పెడితే చెందు. ఈ పిల్లతో ఎలా వెళ్తాము? ఈ పిల్ల మన దగ్గర ఉంటుందా? మనకు అలవాటు అవుతుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కావాలా? ఆ పరిస్థితిలో సరే ఒక 10 రోజులు పెట్టుకు చూద్దాం. ఆ 10 రోజులు పెట్టుకు చూసిన తర్వాత అమ్మ నా దగ్గర ఉంటే వాళ్ళ పెద్దమ్మగారు వచ్చి మా దగ్గర ఉంటే నీకు పరిగణీలు కుట్టిస్తాను, నీకు సొమ్ములు చేయిస్తాను అని చెప్పేసి పరిగణీలు సొమ్ములు తాతమ్మ అవుతాయా అని చెప్పేసి అంటుంది. 10 రోజులకి అమ్మ మాట్లాడిన మాట ఒక్కటి. దీన్ని చూసి అక్కడ జానకమ్మ అమ్మమ్మ గారు చేసిన కామెంట్ ఏంటంటే సముద్రం అంత గంభీరము అని చెప్పేసి అంటుంది. అన్నపూర్ణమ్మ గారు అనేటువంటిది దూరదృష్టి కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి పిల్ల అని చెప్పేసి అంటారు. సరే సీతాపతి తాతగారితో నాయన నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసి ఉండేవాడిని, ఒకదాన్ని కట్టుకుని నేను ఇప్పుడు ఏం చేశాను, ఇప్పుడు ఇంకేం చేయమంటారు, ఈడని పిల్ల కూడా నా దగ్గర లేదు. సరే వాళ్ళ ఇంట్లో ఏదో మాట్లాడుకోవాల్సిన మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకోవడంలో అన్ని రకాల బాధలు మరువులు అందరూ కూడా ఒకడొకడు పంచుకుంటారు. వెంకటేశ్వరయ్య గారు కానీ జానకమ్మ గారికి కానీ సీతాపతి తాతగారితో మాట్లాడడంలో ఉండేంత తృప్తి అమ్మతో మాట్లాడడంలో, అసలు అమ్మ మాట్లాడదుగా, అమ్మని ఎలా డీల్ చేయాలో ఇంకా వాళ్ళకి ఎవరికి అర్థం అవటం లేదు. అమ్మ వాళ్ళందరినీ డీల్ చేస్తూనే ఉంది ఒక పక్క నుంచి. సో ఆ రకమైనటువంటి పరిస్థితిలో అక్కడ డీల్ ఎవరితో తెలియకుండా అలాగే ఆగిపోయే పరిస్థితిలో బట్టలు పెట్టేసి సరే నాయన మళ్ళీ ఒక ఇంటి వాడివిగా నీ బాధ్యత కాదని చెప్పేసి అనుకుంటా ఇలాగా రంగమ్మ లేనిదో మాత్రాన నువ్వు ఉన్నావు కదా తండ్రివి, కాబట్టి కొడుకు బాధ్యత చూసుకోవాలి, కూతురు బాధ్యత చూసుకోవాలి, మేమందరం ఎంతైనా కూడా కేవలం ఒక మాట ఉండేవాడమే కదా అని చెప్పేసి అంటే అవునులే అమ్మ ఆవిడ పోతూ చిదంబరరావు చేతిలో వెళ్ళిపోయింది కదా, ఆ కారణం చేత ఆయనే చూసుకుంటాడు అని చెప్పేసి సీతాపతి తాతగారి చేత ఒక మాట అనిపించి అంటే తర్వాత కథ కంటిన్యూ చేయడానికి చిదంబరరావు తాతగారితో ఉండే సంబంధాన్ని ఇంకాస్త పొడిగించడానికి ఆ వాక్యాన్ని అక్కడ పదిలపరిచి సరే కాతరవాలి బండి తీసుకొస్తాడు. బండి తీసుకొచ్చిన తర్వాత బండి తీసుకున్న తర్వాత రైల్వే స్టేషన్కి పెడతాడు. రైల్వే స్టేషన్కి డబ్బులు ఇవ్వబోతాడు. డబ్బులు ఇవ్వబోతే అయ్యా అమ్మ కోసం బండి తీసుకొచ్చాను నేను బిడ్డను, అమ్మ పిల్లని తీసుకున్న అమ్మ అంటావేమిట్రా అని చెప్పేసి అంటాడు. ఆవిడ తండ్రి ఆయన అని చెప్పేసి అంటాడు. అంటే అయితే మాత్రం రా అమ్మ అంటావా అని చెప్పేసి అంటాడు. అనేటప్పటికీ నువ్వు వాడిని నువ్వు అంత స్వతంత్రంగా పిలుస్తున్నావే అని చెప్పేసి అమ్మ అంటుంది. వాడు చిన్నవాడు స్వతంత్రంగా పిలిచాను దానికే ఉంది అని చెప్పేసి సీతాపతి గారు తను కవర్ చేసుకుంటారు. కవర్ చేసుకున్న తర్వాత సరే రైలు వస్తుంది ఎక్కించు అని చెప్పేసి ఎంత చక్కగా మాట్లాడావు, ఇప్పుడు ఇంతవరకు వీడితో మాట్లాడింది మొట్టమొదటిసారి కరుణతో ఇప్పుడు మాట్లాడావు. అవునమ్మా నాకు కరుణే లేదు, నాకెవరి కరుణ అక్కర్లేదు అని చెప్పేసి అంటే నువ్వు అనుకుంటున్నావు అలాగా, కరుణ లేకపోతే నువ్వే లేవు పోద్ది అమ్మ. కరుణ అంటే ఏమిటి అమ్మకు చెబుతుంది. కరుణ అంటే ఏమీ లేదు, కష్టము సుఖం కూడా కరుణే, కష్టము సుఖము కూడా కరుణే. ఆ కరుణే మిశ్రమం వల్లే మనం అందరం కూడా ఉన్నాము. మనందరం చాలా పనులు చేస్తున్నాం, మనం చేస్తున్నాం అనుకుంటాం, మనం ఏం చేయటంలే, ఆ కరుణ వల్లే మనం చేస్తున్నాం. కరుణ వచ్చినప్పుడు ఆ కరుణ ఒక రూపాన్ని పొంది ఆ రూపం యొక్క స్వరూపంలో తానే శక్తి అయ్యి, శక్తి వేరొక రూపంగా ఉండి ఆ రూపం అనేక రూపాలుగా పొందుతూ తన రూపాన్ని తాను మరుగుపరుచుకుంటూ ఇంకో రూపంగా తాను అభివ్యక్తం అవుతూ ఆ వ్యక్తమవుతున్నటువంటి స్థితిలో ఆ శక్తి కర్మగా, కర్మ క్రియగా, క్రియ భావంగా, భావం జ్ఞానంగా గోచరిస్తూ మనందరిలో కూడా ఉంటుంది. ఇది ఒక అలసుమా, ఒక సముద్రవాల పైకి వస్తుంది. ఆ పైకి వచ్చిన ఒకసారి పైకి ఎడుతుంది, మళ్ళీ కింద పడిపోతుంటుంది. దేనివల్ల వస్తుంది? ఆ ఒరిపిడి వల్ల వస్తుంది. ఆ ఒరిపిడి యొక్క స్వరూపం దేనికి? శక్తికి సంబంధించింది కాదు. శక్తికి తరుగు లేదు, వరుగు లేదు అని చెప్పేసి ఇక్కడ అమ్మ ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఎనర్జీ కెనాట్ బి ప్రొడ్యూస్ అండ్ కెనాట్ డెస్ట్రాయిడ్ అనేటువంటి సైన్స్లో చెప్పినటువంటి సూత్రాన్ని, శక్తి ప్రగాఢత సూత్రము, లా ఆఫ్ యాట్రఫీ అనేటువంటి దాన్ని రెండింటిని కూడా ప్రతిపాదించి శక్తి యొక్క తత్వమే చైతన్యం అవుతుంది, అదే బీజం అవుతుంది, అదే ప్రవాహం అవుతుంది. ఆ బీజము ప్రవాహము యొక్క సంబంధాన్ని నుంచే చైతన్యం యొక్క స్వరూపం అంతా కూడా వస్తుంది అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తారు. ఇక్కడ ఉద్దేశం ఏమిటి, దీని యొక్క ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి అంటే చాలా అత్యద్భుతమైన ఉద్దేశం ఉంది. ఈ దృశ్యంలో మనం అనేకమైన పనులు మనం చేస్తుంటాం. ఈ దృశ్యంలో చేస్తున్నప్పుడు అనేకమైన పనులకి అనేకమైనటువంటి స్వభావాన్ని మనం ఆరోపిస్తున్నాం. కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా చేస్తున్నది, చేయిస్తున్నది, చేయబడుతున్నది, చేశామనుకుంటున్నది ఇవన్నీ కూడా ఒక శక్తి యొక్క స్వరూపం యొక్క స్వభావం మాత్రమే. ఆ శక్తి యొక్క స్వరూపాన్నే కరుణ అని చెప్పేసి అన్నారు. ఆ కరుణ అనేటువంటిది, శక్తి అనేటువంటి మాట ఇంకా ఎక్కడ కూడా వేరే ఎక్కడ నాకు తెలిసిన గ్రంథాల్లో, నేను చదివిన గ్రంథాల్లో ఎక్కడ ప్రయోగింపబడలేదు.
ప్రయోగింపబడలేదు. అమ్మ ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్ళారు? దృశ్యమీమాంస దాటి, ద్రష్టమీమాంస దాటి, భావమీమాంస దాటి, తత్వమీమాంస దాటి శక్తిమీమాంస దగ్గరికి వెళ్ళారు. శక్తి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్ళారు. ఆ శక్తి స్వరూపం వేరు వేరు రకాలుగా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చెప్పడంలో దాన్ని కరుణ అనేటువంటి ఒక సర్వాత్మకత్వమైన, సర్వోపగతమైన, సర్వాంతర్యామమైన ఒకనొక విశ్వతత్వంగా దాన్ని గుర్తించి దాని యొక్క స్వరూప జ్ఞానానికి మనం కలిగించుకోవాల్సింది అనేటువంటి ఒక గొప్ప బోధ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అమ్మని తీసుకొని బాపట్ల వెళ్ళిన తర్వాత బాపట్ల వెళ్ళేసరికి రంగమ్మ తల్లి ఏమిటి వచ్చావు అని చెప్పేసి అంటారు చిదంబరరావు తాతగారు కళ్ళ నీళ్లు కారుస్తూ. ఆ తర్వాత సీతాపతి తాతగారికి రంగమ్మ తాతగారు అమ్మమ్మగారు అన్నట్టుగా వినిపిస్తుంది. ఏమని అంటే, అమ్మ పిల్లని ఎక్కడా ఉంచద్దు, పిల్ల మనకు బరువు కాదు, మన బరువే పిల్ల మోస్తుంది. ఇది చాలా అద్భుతమైన వాక్యం. ఇది ఆయన మనసు లోపల ఉంటుంది. ఆ మనసు లోపల ఉన్నటువంటి ఆ భావాన్ని, ఆ భావం యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఈ తాత్పర్యం, ఈ విశ్లేషణలో చెప్పేది మొట్టమొదట మానవ జన్మ జ్ఞానం పొందడానికి మానవ జన్మ మాత్రమే పనికిరాదు, అవసరం లేదు, ఏ జీవజాతినైనా పొందవచ్చు. రెండు, మనం ప్రతిదీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసిన శాస్త్రముతో పని లేదు. మూడవది, తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా బాధ అనేది అనుభవించాల్సి వస్తే ఏదీ తప్పదు. అది బాధ కావచ్చు, కష్టం కావచ్చు, సుఖం కావచ్చు. ఈ పరిస్థితుల్లో మనం ఇంకోళ్ళ భావం మీద మన భావాన్ని రుద్ది మనం చూడడం వల్లనే భిన్నత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ భిన్నత్వం అనబడేటువంటిది ఉన్నంతకాలం ఈ ప్రపంచం ఇదే విధంగా ఉంటుంది. అటువంటప్పుడు బోధ అవసరం అవుతుంది. భిన్నత్వం వల్ల బోధ అవసరం అవుతుంది, కానీ ఏకత్వం వల్ల బోధ అవసరం అవ్వదు. భిన్నత్వం వల్ల మనసు తెలియబడదు. మనసు తెలియబడనప్పుడు బోధ యొక్క అవసరం ఏర్పడుతుంది. బోధించేవాడు కూడా, బోధకుడనేవాడు కూడా బోధిస్తున్న వాడికి యొక్క మనస్సును అర్థం చేసుకోలేడు. ఆ కారణం చేతనే ఇద్దరి మధ్య కూడా అవిద్యా పరంపర కొనసాగడానికి అవకాశం ఉంది. అవిద్య మాత్రమే కొనసాగడానికి అవకాశం ఉంది. అందువల్లనే ప్రతివాడి దగ్గర, బోధకుడి దగ్గర బోధించబడ్డ వాళ్ళందరూ కూడా ఒక రకమైన స్థితిని పొందలేకపోతున్నారు. తల్లి బిడ్డ మధ్య సంబంధం కూడా అదే రకంగా ఉంటున్నాయి. భార్యాభర్త మధ్య సంబంధం కూడా అదే రకంగా ఉంటున్నాయి. లోక వ్యవహారంలో ఉన్నదొకటి, అనుకున్నదొకటి. ఈ ఉన్నదానుకోవడానికి, అనుకున్నదానుకోవడానికి దానివల్లే వాదము, ప్రతివాదము, వ్యవహారముల వైవిధ్యముతో కూడుకున్నటువంటి ప్రపంచము అనేటువంటి స్థితి ఏర్పడింది అని చెబుతూ ఈ మొత్తం ప్రపంచం అంతా శక్తి స్వరూపమే, శక్తి యొక్క వికారమే, శక్తి యొక్క నేపథ్యంలోనే ఇదంతా కూడా కొనసాగుతోంది. ఆ శక్తి ఒక సముద్రం లాంటిది. ఆ సముద్రంలో అలలు ఏ రకంగా అయితే లేచిపడుతుంటాయో అదేవిధంగా ఆ శక్తి అనేటువంటిది అనేక రూపాలు తీసుకుంటుంది. ఆ కారణం చేతనే శక్తి యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. ఆ శక్తినే మనం కరుణ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆ కరుణ పొందని వ్యక్తి ఎవరు కూడా లేదు. కష్టంలోనూ కరుణ ఉంది, సుఖంలోనూ కరుణ ఉంది, దుఃఖంలోనూ కరుణ ఉంది, అనుభవంలోనూ కరుణ ఉంది, అనుభవం లేకపోవడంలోనూ కరుణ ఉంది, దృశ్యంలోనూ కరుణ ఉంది, ద్రష్టంలోనూ కరుణ ఉంది, భావనలోనూ కరుణ ఉంది. అన్నీ కూడా శక్తి యొక్క స్వరూపాలే అనేటువంటి దాన్ని వివరిస్తూ అమ్మ ఈ అధ్యాయంలో ప్రధానంగా ప్రతిపాదించిన సూత్రం ఏమిటి అని చెప్పేసి అన్నట్టంటే, ప్రధానంగా ప్రతిపాదించిన సూత్రం ఏమిటని చెప్పేసి అంటే కరుణ అనేటువంటి సూత్రము. రెండవది, ఈ కరుణే శక్తి యొక్క స్వరూపము. ఈ శక్తి అనేటువంటిది అవచ్ఛేదమైనటువంటిది, కాలము చేత వేరు చేయబడదు. నీటికి కదిలే స్వభావం ఉండడం వల్లనే గాలి వల్ల నీరు కదులుతోంది, లేకపోతే గాలి కూడా నీటిని కదల్చలేదు అనేటువంటి ఒకనొక స్థితి చెప్తారు. ఆ ఒరిపిడి వల్ల మాత్రమే శక్తి అనేక రూపాలు పొందుతుంది. ఒక రూపం నుంచి ఇంకొక రూపాన్ని పొందినప్పుడు వేరొక రూపం యొక్క గొప్పదనం వల్ల శక్తి యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాము. ఇదే అజ్ఞానములకు ప్రధానమైన కారణము అనేటువంటి భావాధ్యాస, రూపాధ్యాస అనే రెండింటి యొక్క తత్వాన్ని ఆలోపన చేసి దీన్ని గడిచినప్పుడే తత్వమీమాంసలోకి మనిషి ప్రవేశించి శక్తి మీమాంసను అవగాహన చేసుకుని శుద్ధ చైతన్య తత్వాన్ని అర్థం చేసుకుంటాడు అనేటువంటి భావాన్ని ప్రతిపాదన చేసుకుంటూ వస్తున్నారు. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. 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 అణువులో అణువుగా, మహత్తులో మహత్తుగా, విశ్వములో ఆత్మగా, ఆత్మలో భావముగా, భావములో జ్ఞానముగా, జ్ఞానములో శబ్దముగా, శబ్దములో అక్షరతత్వముగా,
తాను అర్థం చేసుకుంటూ సర్వదా సర్వాంతర్యామిగా అందరిలో ప్రతిబింబించే అనసూయాదేవి యొక్క అనుగ్రహము అందరికీ కలుగుగాక. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి.